నాణ్యమైన విద్య, వైద్యం అనే అంశాలతో ఖచ్చితమైన విధి విధానాలతో ప్రజల ముందుకు వచ్చామని జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక మేనిఫెస్టో ద్వారా విశాఖ పార్లమెంట్ పరిధిలో తాగునీరు, యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. టీడీపీ, వైసీపీ పార్టీలు తమతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. విశాఖని సేఫ్టీ నగరంలో మార్చేలా ముందుకు వెళుతున్నామని చెబుతున్న లక్ష్మీనారాయణతో మా విశాఖ ప్రతినిధి వివేక్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల అభ్యర్థులు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా విశాఖ పార్లమెంటుకు సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. పార్లమెంటు స్థానానికి జనసేన నుంచి మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు, అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు, తెలుగుదేశం నుంచి గీతం విశ్వవిద్యాలయ అధినేత ఎంబీబీఎస్ మూర్తి మనవడు, ఇలా పలువురు హేమాహేమీలు తలపడుతున్న విశాఖ పార్లమెంటు నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన చర్చను సంతరించుకున్నది. ప్రచారంలో ముఖ్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా సిబిఐ మాజీ జేడీగా పనిచేసిన జేడీ లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ గారు వారి ప్రచారంలో ఎలాంటి ప్రజల నుంచి ఎదుర్కొన్న స్పందనలు మరియు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎలా సాగుతుంది? మీరు అనుకున్నట్టుగా ఉందా? ఇంకా ఎక్కువగా ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలకు నేనెవరో తెలియజేయడం, తర్వాత జనసేన పక్షం గురించి ప్రజలకందరికీ తెలుసు. జనసేన మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అది ప్రధానంగా మనం చూస్తున్నాం. వీటిలో కూడా ప్రాధాన్యంగా యువతరానికి ఏ విధంగా జనసేన భరోసా ఇస్తుంది అన్నది కూడా ఒక ప్రధాన అంశంగా మేము ఈ క్యాంపెయినింగ్లో, ప్రచారంలో దాన్ని చూస్తున్నాం. తర్వాత మహిళలకు ఏదైతే మన మేనిఫెస్టో ద్వారా ఇద్దామనుకుంటున్నామో, అంటే ఈ 2,500 నుంచి 3,500 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్ళడం, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మహిళా బ్యాంకులు ఏర్పాటు చేయడం, విద్య, వైద్యం గురించి ఏ విధమైన మనం మేనిఫెస్టోలో ఇది చేశామన్న విషయాలన్నింటినీ పొందుపరిచి మేనిఫెస్టో ప్రాధాన్యంగా మనం జనసేన, ముఖ్యంగా నేను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నానని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్న మన ప్రాంతంలో మహిళలు, తర్వాత కుటుంబాలు, యువత మిమ్మల్ని అప్రోచ్ అయిన విషయాలు ప్రధానంగా ఏమున్నాయి? యువతరం ముఖ్యంగా వారు చదువుకున్న చదువులకి సరి అయిన ఉద్యోగాలు వాళ్లకు రావాలని, ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ రంగంలో అనేక ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నింపకుండా అవుట్సోర్సింగ్ పేరుతో, పార్ట్ టైం పేరుతో వాళ్లకు ఆ ఉద్యోగాలు రాకుండా చేస్తున్న ఇది దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలామంది విద్యార్థులు, చాలామంది యువతరం లేకుంటే చిన్న మధ్యమ కుటీర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ దానికి ప్రభుత్వం నుంచి తగినంత మద్దతు దొరకడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఏదైతే జరుగుతుందో, యాక్చువల్గా వాళ్ళ క్వాలిటీస్కి, వాళ్ళు చదువుకున్న చదువులకి వాటి మధ్య తారతమ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ చూసి మాకున్న చదువుల్లో ఆ విధానంలో మార్పు రావాలి. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కూడా మేము చేసే సంకల్పం మాలో ఉంది. కాబట్టి దానికి మీరు ప్రోత్సహించగలిగితే మంచి పరిశ్రమలు కూడా వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదివిన పిల్లలకు ఉద్యోగాలు దొరికితే బాగుండునని అనుకుంటున్నారు. అందువల్ల ఈ విషయంలో యువతరం, వారి తల్లిదండ్రులు కూడా ఒకరితో ఒకరు ఏకీభవించుకుంటూ వాళ్ళు అనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల దృష్టికి వస్తే, వాళ్ళు ప్రస్తుతం నేను చెప్పినట్టు ఆ సంరక్షణ అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా అమ్మాయిలకు ఏవైతే కాలేజీలు, స్కూళ్ళకు వెళ్తున్నారో వారి పట్ల జరుగుతున్న అత్యాచారాలు ఏవైతే మనం పేపర్లో చదువుతున్నామో, దాని గురించి తల్లిదండ్రులు ముఖ్యంగా భయాందోళనలో ఉన్నారు. ఒక అవినీతి లేని, ఒక లంచగొండితనం లేని ప్రభుత్వం వస్తుంది జనసేన ద్వారా అన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం కూడా ప్రజలలో నెలకొని ఉంది. వైసీపీ అండ్ టీడీపీ మీ మీద ఏ టీం, బి టీం ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కావచ్చు, ఒక సందిగ్ధం కావచ్చు, అది నెలకొనింది. కొందరు నమ్ముతున్నారని అంటున్నారు ఇప్పటికీ కూడా, అలాగే పనిచేస్తారని. దాని మీద ప్రజల్లోకి మీరు బలంగా తీసుకెళ్ళట్లేదని కొందరు అంటున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? దీనికి ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారు? ఒక సామెత ఉంది మన దాంట్లో, పోగాలం దాపరించినప్పుడు చెట్టుకు కుక్కమూతి పిందెలు పుడతాయని. తరువాత రససర్ప భ్రాంతి అని ఒకటి జరుగుతుందట. అంటే తాడును చూసి కూడా పాము అనుకుంటారట. తర్వాత దీపం ఆరిపోతున్నప్పుడు ఒక రకమైన విచిత్రమైన శబ్దం వస్తుంది దీపం నుంచి. కాబట్టి ఈ 3 లక్షణాలు మనకు ఎవరైతే మా గురించి అంటున్నారో వాళ్లకు అప్లై అవుతాయి. వాళ్ళలోని భయాన్ని ఈ విధంగా జనసేన మీద ప్రయోగించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు, అది ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మేము కూడా ఎటువంటిది లేదు,
మా కాళ్ళ మీద మేము నిలబడి జనసేనను ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ప్రజలు కూడా వాళ్ళ మనసుల్లో ఎటువంటి డౌట్లు లేవు. ఇటువంటి డౌట్లు అనవసరంగా సృష్టించి వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నారు ఇతర పార్టీలు. ముఖ్యంగా మాయావతి ఒక కరప్షన్ ఛార్జెస్లో ఉన్నాయి అనే ఒక కోణాన్ని కూడా తటస్థులు కొందరు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు సార్. కాన్షీరామ్ గారు స్థాపించిన పార్టీ ఇది, బహుజన సమాజ పార్టీ. ఆయన ఏమన్నారంటే అధికారం కేవలం కొన్ని వర్గాల చేతిలోనూ ఉండిపోయి సమాజంలో ఉన్న అనేక వర్గాలు ఈ అధికారం నుంచి దూరం అవుతున్నారు. కాబట్టి ఒక సమసమాజ నిర్మాణం, బహుజన సమాజ నిర్మాణం కావాలన్న ఆకాంక్షతో ఆయన బహుజన సమాజ పార్టీ పెట్టడం జరిగింది. ఆ విధానాలు ఉత్తరప్రదేశ్లో వెళ్ళి మాయావతి గారు ఈ ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ చూసాం. అక్కడ కూడా ఒక సమసమాజం ఏర్పడాలి, బహుజనులు రావాలి అన్నది ప్రధానమైన కాన్సెప్ట్. కాబట్టి బహుజన సమాజ్ పార్టీతో మనం అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. ఆవిడ మీద కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టులో ఉన్నాయి. అవి వాటి గురించి అది సబ్జుడైజ్డ్ మ్యాటర్. విశాఖ మేనిఫెస్టోకు ప్రకటిస్తానన్నారు. ఎలా ఉండబోయే అంశాలు ఏమేమి అడ్రస్ చేయబోతున్నారు? ముఖ్యంగా తాగునీటి సమస్యని ఏ విధంగా చేయాలి, పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు, తాడిపూడి లేకుంటే ముడుసర్లోవ సరోవరాలు, వీటన్నిటిని ఎలా పునరుజ్జీవనం చేయాలి, పోర్ట్ పొల్యూషను, వెహికల్ పొల్యూషను, ట్రాఫిక్ పొల్యూషను, వీటిని ఎలా చేయాలి, తర్వాత వచ్చేసి టూరిజం ప్రదేశంగా విశాఖపట్నాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, తర్వాత మూతబడిన ఫ్యాక్టరీలను ఏ విధంగా తెరిపించాలి, తర్వాత వచ్చేసి ఇక్కడ జరిగిన భూ కబ్జాలు, భూదందాలు, భూ అక్రమాలు వాటినట్లా వెలుగులో తీసుకురావాలి. వీటన్నిటిని సమగ్రంగా తయారు చేస్తూ మనం ఒక విశాఖ మేనిఫెస్టో ప్రిపరేషన్ అవుతుంది. త్వరలో ఒక 2-3 రోజుల్లో దీన్ని కూడా రిలీజ్ చేస్తాను. ప్రజలకు ఒక స్పష్టమైన మార్పు సంకేతాన్ని జనసేన ద్వారా అందించాలనే ఒక బలమైన కోణాన్ని, సందేశాన్ని, అలాగే ఏ టీం బి టీం లాంటి ఏదైతే ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో బలంగా తీసుకెళ్లి వాళ్ళు తిప్పికొట్టే ప్రజలు విఘ్నులుగా ఉన్నారనే ఒక కోణాన్ని వివి లక్ష్మీనారాయణ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయిరాంతో వివేక్, AP 24/7 విశాఖపట్నం.